హాయ్ అండి వ్యూవర్స్, నేను దొంతుకుర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి జ్యోతిష్యాన్ని. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడం కోసమని ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ముందుగా గజాననుడు అయినటువంటి వినాయకుడిని స్మరించుకుంటూ నవగ్రహాల్ని కూడా స్మరించుకుంటూ ఈ వీడియోని ప్రారంభించడం జరుగుతుంది. ఆ గజానన పద్మార్కం గజానన మహన్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ముందుగా ఈ వీడియో ప్రారంభించుకునే ముందు నా గురుదేవులైనటువంటి సత్యదేవి గారికి, అలాగే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, నాకు ఈ అవకాశం ఇస్తున్నటువంటి నా భర్తకి కూడా నమస్కరించుకుంటూ ఈ వీడియోని ప్రారంభించడం జరుగుతూ ఉంది. సింహరాశి లియో సహజ రాశి చక్రంలో 5వ రాశి అయినటువంటి లియో సింహరాశి గురించి విశ్వావసునామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే దానికోసం ముందుగా తెలుసుకుందాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనేటువంటి నామ నక్షత్రం ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఈ సింహరాశిలోకే వస్తాయి. ఈ సింహరాశిలో మగ 1, 2, 3, 4 పాదములు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము ఈ సింహరాశిలోనికి వస్తాయి. ఆదాయం 11, వ్యయం 11, అంటే ఆదాయానికి సరిపడా ఖర్చులు ఉంటాయి. రాజ్యపూజ్యం 3, అవమానం 6, అంటే రాజ్యపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉంటుంది వీరికి. ముందుగా సహజ రాశి చక్రంలో శని స్థితిగతులు చూసుకున్నట్లయితే 29/3/25 రాత్రి 9:43 మీనరాశిలోకి, కుంభం నుంచి శని మీనరాశిలోకి ప్రవేశిస్తారు. అంటే శని 8వ స్థానంలోకి సింహరాశి నుంచి 8వ స్థానంలోకి మారుతారు. సింహరాశిలోంచి 8వ స్థానంలోకి గోచారిత్యా శని మారినప్పుడు శని తాలూకా బలం బాగుంటుంది. ఎందుకంటే పాపగ్రహాలు దుస్థానాలలో యోగిస్తాయి కాబట్టి ఈ శని ప్రభావం బాగుంటుంది. అయితే అష్టమ శని అనేది ప్రారంభమవుతుంది. ఈ సింహరాశికి ఉగాది నుంచి 30/3/25 సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో అష్టమ శని అనేది ప్రారంభమవుతుంది. ఇక గురువు చూసుకున్నట్లయితే గురువు ప్రస్తుతము వృషభ రాశిలో ఉన్నారు. 14/5/2025 రాత్రి 10:28 గురువు మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు సహజ రాశి చక్రానికి దశమంలో ఉండడం జరుగుతుంది. మేలో 14/5/2025లో రాత్రి మిథునంలోకి ప్రవేశిస్తారు. మిథునంలోకి ప్రవేశించిన తర్వాత ఈ సహజ రాశి చక్రానికి లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే సింహరాశికి లాభస్థానంలోకి వచ్చిన తర్వాత, అంటే మే నెల నుంచి అక్టోబర్ వరకు దాని యోగాలు బాగుంటాయి. తర్వాత 5/12/2025 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారో అప్పుడు మళ్ళీ గురువు వ్యయంలోకి రావడం జరుగుతుంది. అప్పుడు ధనయోగాలు అనేవి తక్కువగా ఉంటాయి. అక్టోబర్ తర్వాత వచ్చేటువంటి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు గురువుకు పరిహారాలు చేసుకున్నట్లయితే ధనయోగాలు బాగుంటాయి. మే నెల నుంచి అక్టోబర్ వరకు ధనయోగాలు బాగుంటాయి. ఇక రాహుకేతువుల విషయానికి వచ్చినట్లయితే రాహు ప్రస్తుతం మీనంలో 8వ స్థానంలో ఉన్నారు యోగిచ్చే విధంగా. 18/5/2025లో కుంభరాశిలోకి సంచారం చేస్తారు. అంటే కేంద్ర స్థానంలోకి, 7వ స్థానంలోకి. అప్పుడు రాహువు మనకి యోగాన్ని ఇవ్వలేరు. పాపగ్రహాలన్నీ కూడా దుస్థానాల్లోనే యోగిస్తాయి, కేంద్రాల్లో యోగించవు. కాబట్టి రాహు ఆ టైంలో యోగించరు. కాబట్టి 5వ నెల తర్వాత రాహుకి పరిహారాలు చేసుకోవాలి. అలాగే కేతు ప్రస్తుతం కన్యలో ఉన్నారు. కన్యలో అంటే 2వ స్థానంలో ఉన్నారు, యోగాన్ని ఎవరు. మే 18వ తారీఖు తర్వాత సింహంలోకి మారుతారు. అప్పుడు జన్మంలోకి వస్తారు. జన్మంలో కేతువు కూడా పెద్దగా యోగాన్ని ఇవ్వదు. కాబట్టి రాహుకి, కేతువుకి, గురువుకి కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే
గోచారీత్యా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. రాహువుకి దుర్గాదేవి పూజ, లేకపోతే శనివారం నాడు మినువులు దానం చేయడము, లేకపోతే మినువులు ఆవుకి పెట్టడము ఇలాంటివి చేసుకోవాలి. కేతువుకి చూసుకున్నట్లయితే ఆవుకి ఉలవలు పెట్టడము, కేతుగ్రహ స్తోత్రం చదువుకోవడము, ఆవుకి ఉలవలు తినిపించడము, వినాయకుడి ఆరాధన చేసుకున్నట్లయితే కేతు అనుగ్రహం మన మీద ఉంటుంది. గురువుకి శనగలు దానం ఇవ్వడము, లేకపోతే లడ్డూలు పంచిపెట్టడము, పసుపు రంగుకి సంబంధించినటువంటి వస్తువులు పంచిపెట్టడం లాంటివి చేయడం వల్ల గురువు గ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇక సహజ విషయానికి వచ్చినట్లయితే ఈ సింహరాశి వారికి స్త్రీ పురుషాదులకి మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం వీరి మాటకి పట్టింపు ఉండదు, బాకీలు వసూలవ్వవు, అనవసరమైన ధనవ్యయము, కుటుంబంలో ఇబ్బందులు, ఏ పని తలపెట్టినా జరగకపోవడము, ఆత్మవిశ్వాసం లేకపోవడము, కుటుంబంలో చికాకులు, అనారోగ్యము, అధిక ఖర్చులు అనేటువంటివి ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి కాలం కాదు ఇది. అధికారుల మన్నన దొరకదు, అధికారుల వేధింపులు, నూతన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అదేవిధంగా నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పర్మనెంట్ కాని వారికి కూడా ఈ సంవత్సరం నిరాశే నిస్పృహ మిగులుతుంది. ఇక రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే వారికి కూడా ఈ సంవత్సరం సింహరాశిలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు దక్కవు. అధికారుల మన్నన దొరకదు, పార్టీలో అధికారుల చేత వేధింపులు, ప్రజల చేత అనాదరణ పొందడము, ఆదరణ లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక కళాకారులు చూసుకున్నట్లయితే వారికి కూడా ఆశించినంత ఫలితాలు లభించవు, ఆర్థికంగా వృద్ధిలోకి రాలేరు, ఏ పని చేసినా సరే ఆలస్యాన్ని ఇవ్వడము. కళాకారులు, గాయకులు వీళ్ళందరికీ కూడా అనుకున్న టైంలో సినిమాలు, సీరియల్స్ ఇవి రిలీజ్ కాకపోవడము, ప్రొడ్యూసర్స్ చేత మాట పడవలసి రావడం ఇలాంటివి ఉంటాయి. వీరికి అనుకూలత అనేది లేదు. ఇంకా ఈ సంవత్సరం వ్యాపారులకు చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు, అంటే నష్టాలు రాకపోయినప్పటికీ కూడా యావరేజ్గా వ్యాపారం అనేది సాగిపోతూ ఉంటుంది. షేర్ మార్కెట్ చేసే వారికైతే నష్టం వస్తుంది. గృహ నిర్మాణాది వ్యాపారాలు చేసేవాళ్ళు అంటే కాంట్రాక్టర్స్ అందరికీ కూడా లాభిస్తుంది. సరుకులు నిల్వ చేసే వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉంటుంది. అయితే హోల్సేల్ రిటైల్ వ్యాపారులందరికీ కూడా నష్టం వాటిల్లుతుంది. ఇలా వ్యాపారస్తులందరికీ కూడా మిశ్రమ ఫలితాలే పొందేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంతగా అనుకూలమైనటువంటి రోజులు కావు. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఉత్తీర్ణతా శాతం తగ్గిపోతుంది, మార్కులు తక్కువ వస్తాయి, కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందలేరు. ఏ రకంగా కూడా చూసినా నిరాశ నిస్పృహగా ఉంటుంది. కొంతమంది ఎడ్యుకేషన్ని సగంలోనే ఆపివేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే కొంత పర్వాలేదు, కానీ కోరుకున్నంత పంట చేతికి రావడం కష్టం. మొదటి పంట ఒకవేళ చేతికి వచ్చినా రెండో పంట చాలా తక్కువగా ఆదాయాన్ని ఇస్తుంది. వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి, రుణాలు తీరవు. వ్యవసాయదారులకు అంతగా అనుకూలమైనటువంటి రోజులు కాదు. ఇక స్త్రీలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆదాయం పెరగదు, కుటుంబంలో కలతలు, ఏ పని చేసినా జరగకపోవడము, ఇంట్లో వస్తువులు దొంగలించబడము, ఇంట్లో వారిచే అనేకమైనటువంటి మాటలు పడడము, ఏ రకంగా చూసినా కూడా స్త్రీలకి కలిసి రాదు. ఈ సంవత్సరము సింహరాశికి అష్టమ శని ప్రారంభం కావడం వల్ల ఉగాది నుంచి వీరు శనిగ్రహ అనుగ్రహం కోసం శనీశ్వరుడికి పరిహారాలు చేసుకోవాలి. శని స్తోత్రం చదవడము, శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి ఎప్పటికప్పుడు నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసుకుంటూ ఉండడము, శని త్రయోదశులప్పుడు పూజలు నిర్వహించడము. శనిగ్రహ అనుగ్రహం లేదు. గురువు మే నుంచి 10వ నెల వరకు మాత్రమే అనుగ్రహం ఇస్తున్నారు. రాహుకేతువులకి కూడా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ 4 గ్రహాల తాలూకా ఫలితాలు వీటికి తక్కువగా ఉంది. ఈ 4 గ్రహాలు గురువు, శని, రాహువు, కేతు బలం ఈ సింహరాశికి తక్కువగా ఉండడం వల్ల, ఈ 4 గ్రహాల ప్రభావము సింహరాశిపై ఉండడం వల్ల వీరు ఎక్కువగా అపనిందల పాలవడము, అనారోగ్యాల సమస్యలు పడడము ఇలాంటివి ఎక్కువగా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి
ఈ 4 గ్రహాలకి పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కొంతలో కొంత ఉపశమనం కలిగేదానికి అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహాన్ని ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.